నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారా? దీర్ఘకాలంగా దగ్గు మరియు దగ్గినప్పుడు కఫం లేదా రక్తం వస్తుందా? ఊపిరితిత్తుల క్యాన్సర్ సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ పై మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి వంశీకృష్ణారెడ్డి. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ఈ జనరేషన్లో మనం క్యాన్సర్ అనే వర్డ్ ఎక్కువ వింటున్నాం. అసలు ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఊపిరితిత్తుల క్యాన్సర్. అంటే లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? మనకు లంగ్ క్యాన్సర్ అంటే లంగ్లో ఉన్న సెల్స్ ఉంటాయి. మనకు అక్కడ ఏదైనా సెల్ క్యాన్సర్ లాగా మారితే ఆ ఏరియాలో వచ్చిన క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్ అంటాం. సో మనకు ఏ పార్ట్లో క్యాన్సర్ స్టార్ట్ అయితే ఆ ఏరియాకి మనం ఆ పేరు పెడతాం అన్నమాట. సో లంగ్లో మనకు ఉన్న భాగాలు ఎయిర్వే అంటాం. అంటే మనకు తీసుకునే గాలి తీసుకునే పైప్స్ మనకు ఆ ట్రేకియా పైన భాగం నుంచి స్టార్ట్ అయ్యి లంగ్స్ చివరి వరకు అల్లివేలే ఆ భాగంలో ఎక్కడైనా యూజువల్గా క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వచ్చిన ప్లేస్ బట్టి మనం దీన్ని ఆ లంగ్ క్యాన్సర్లో ఏ రకం ఏంటి అనేది నిర్ధారణ చేస్తాం. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా వరకు మనకు లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ దగ్గుతూ ఉంటాయి. సో అలానే ప్రతి దగ్గు క్యాన్సర్ కాదు, ఎందుకంటే చాలా వరకు ఆస్తమా కానీ మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్లో కానీ మనకు దగ్గు అనేది కామన్ సిమ్టమ్. మనకు కామన్గా కోల్డ్ కానీ ఇందులో కూడా కాఫ్ వస్తుంది. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ మనకు అలర్జిక్ కాఫ్ కానీ ఇవి వచ్చి మనకు అన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక 2 వీక్స్ దాటి తగ్గట్లేదు దగ్గు అన్నప్పుడు మనం ఇది అనుమానం ఏంటి అనేది చూసుకోవాలి. దీనికి సంబంధించి మనం డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసినప్పుడు గుర్తుపట్టవచ్చు ఇది క్యాన్సరా కాదా ఏంటిది ఇందులో దీనివల్ల వస్తుంది అనేది. సో దగ్గు అనేది అన్నిటిలో కామన్ సిమ్టమ్. రెండోది వచ్చేసి మనకు మనం శ్వాస తీసుకున్న పైపులు ఎక్కడన్నా ఈ ట్యూమర్ ఫామ్ అవ్వచ్చు కాబట్టి సో అక్కడ మనము దగ్గినప్పుడు ఒకసారి కొంచెం బ్లడ్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మనకు స్ఫూటం అంటే తెమడలో బ్లడ్ పడడం అనేది ఇంకొక సిమ్టమ్. మూడోది కొంచెంమందికి ఆయాసం వస్తుంది. ఆయాసం అంటే గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడము, ఎక్కువసార్లు బ్రీత్ చేయడం, ఇవి కూడా ఒక సిమ్టమ్. ఇది ఆయాసం కూడా మనకు డాక్టర్ గారు చూసిన తర్వాత ఇది లంగ్స్ పరంగా వస్తుంది అనుకున్నప్పుడు ఇది వాళ్ళు రూల్ అవుట్ చేయగలుగుతారు ఇది క్యాన్సరా కాదా అనేది. కొంచెంమందికి నొప్పితో కూడా ప్రజెంట్ అవుతుంది. ఒకవేళ మనకు ఆ లంగ్ లోపల ఉన్న ట్యూమర్ మనకు ఛాతీ పైన ఉన్న మజిల్ కానీ బోన్ టచ్ అయినప్పుడు పెయిన్ కూడా రావచ్చు. ఇవి కాకుండా క్యాన్సర్ కామన్ సిమ్టమ్స్లో వెయిట్ తగ్గడము, ఆకలి లేకపోవడము, ఇంకా ఏదైనా స్ప్రెడ్ అయిన పార్ట్కి డ్యామేజ్ చేసినప్పుడు అక్కడ వచ్చే సిమ్టమ్స్ బట్టి మనము ఇవి అనుమానంగా డాక్టర్ గారు చూసి హిస్టరీలో మనం ఇది అనుమానం ఉందా లేదా నిర్ధారణ చేస్తాం. అలాగే డాక్టర్, ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ప్రధాన కారణాలు ఏంటి? మనం ప్రపంచవ్యాప్తంగా చూసిన భారతదేశంలో చూసిన లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 80 to 85% సిగరెట్ తాగడం వల్ల. అంటే ఏదర్ బీడియా, సిగరెటా, ఫిల్టర్ సిగరెటా, స్మోకింగ్ అనేదే కామన్ కారణం. 85% మంది దాకా మేము చూసేది వాళ్ళని అడిగితే సిగరెట్ లాస్ట్ 15 years ఆపడం కానీ అంత ముందు తాగిన వాళ్ళే ఉంటారు. సో స్మోకింగ్ అనేది మనకు కామన్ కారణం. సో కొంచెం మంది వస్తారు, సార్ మేము స్మోకింగ్ చేయలేదు అయినా లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చాయి కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు మనకు స్మోకింగ్ కాకుండా వేరే కారణాలు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే వాళ్ళు సిగరెట్ తాకపోయినా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తాగడం, అంటే ఇంట్లో స్పౌస్ తాగడం వల్ల మనం అదే స్మోక్ ఇన్హేల్ చేయడం కానీ, లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే రూమ్లో మా కంటిన్యూస్ స్మోక్ ఎక్స్పోజర్ కానీ, వర్క్ ప్లేస్లో మనం తాగకపోయినా చుట్టుపక్కల వాళ్ళు తాగి ఆ స్మోక్ మనం ఇన్హేల్ చేయడం సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ఏదైనా చూస్తే స్మోకింగ్ అనేది కామన్ కారణం. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనము పొల్యూషన్ ద్వారా కూడా మనకు అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాము. సో అందరికి తెలిసిన విషయం అది. పొల్యూషన్ మనకు చాలా అధికంగా అయింది ఈ మధ్య. సో దీంట్లో కొన్ని రకాల కెమికల్స్ మనకు కార్సినోజన్స్ ఉంటాయి. దీనివల్ల కూడా మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కామన్గా కారణం పొల్యూషన్, స్మోకింగ్. సో ఇవి రెండు మనము అవాయిడ్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ మేజర్ కాజెస్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే స్మోకింగ్ అందరూ చేయరు కదా, కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు, దరిదాపులో కూడా ఉండని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అది మనం చాలా కామన్గా చూసేది స్మోకింగ్ చేయని వాళ్ళు ఉంటారు. ఇంట్లో కూడా ఒకసారి ఎవరు స్మోకింగ్ చేయరు అయినా క్యాన్సర్ వస్తుందంటే ఇందులో మనకు కొన్ని కారణాలు, కొంచెం వర్క్ ప్లేస్లో మనకి ఎక్స్పోజర్ ఉంటుంది, కొంచెము కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేయడం కానీ, ఆస్బెస్టాస్ అనేది కొన్ని రేడాన్ అంటాం. అంటే వర్క్ ప్లేస్లో కూడా కొన్ని మనకు కెమికల్స్ పొల్యూషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏదైనా ఇంట్లో లేకపోతే వర్క్ ప్లేస్లో చూడాలి, రెండు లేకపోతే మనం వెళ్ళే దారిలో. సో ఎక్కడో దగ్గర మనము ప్రస్తుతం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో ఈ
ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడో దగ్గర ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. సో 100% దీనివల్ల వచ్చిందని మనం చెప్పడం కష్టం, కానీ నాన్ స్మోకర్స్కి స్మోకింగ్ ఎక్స్పోజ్ కాని వాళ్ళకి ప్రాబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ మనకు చూసేది ఈ ఎక్స్పోజర్ టు కెమికల్స్ అండ్ కార్సినోజన్స్ ఇన్ ద పొల్యూషన్. సో ఇది కాకుండా కొంచెంమందికి మనము చూసేది పోస్ట్ ట్రీట్మెంట్, కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ద్వారా రేడియేషన్ కానీ దాని తర్వాత ఇచ్చిన వాళ్ళకి కూడా కొంచెంమందికి అరుదుగా ఒక 10-20 ఇయర్స్ తర్వాత కూడా ఆ ఏరియాలో క్యాన్సర్స్ డెవలప్ అవ్వచ్చు. ఇది కొన్ని రేర్ కాజెస్, కానీ కామన్గా నేను చెప్పినట్టు స్మోకింగ్, ఈ పొల్యూషన్ అనేది కామన్ కాజెస్ క్యాన్సర్కి. అలాగే డాక్టర్, ఇంతకుముందు మీరు చెప్పారు పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని. సో అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలతో సహా అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆఫీస్ కావచ్చు, స్కూల్స్కి కావచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ లంగ్ క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు అంటారు? సో ఎయిర్ పొల్యూషన్ అనేది మనం చూసేది చాలా కామన్గా ప్రతి ప్లేస్లో, సిటీలో. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఢిల్లీలో రీసెంట్గా హైయెస్ట్ పొల్యూషన్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఈజ్ వెరీ పూర్ అని చెప్పారు. సో మనం ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కడ ఎంత ఉంది అనేది మనకు యూజువల్గా అనలైజ్ చేస్తూనే ఉంటారు. సో మీరు అన్నట్టు ఎవరు 100% దీన్ని ప్రివెంట్ చేయలేరు. సో దీనికి మనం ప్రివెంట్ చేయడానికి కారణం చాలా వరకు మనం పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉండడం, కానీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో అన్ని పొల్యూషన్స్ ఇబ్బందిగా చేయవు. సో కొంచెం వరకు మనకి డీజిల్ స్మోక్ ఒకటి కొంచెం ఉన్న దాంట్లో చాలా ఎక్కువ కార్సినోజెనిక్ ఉంటుంది. ఇది కాకుండా కొంచెం మనము మనకు ఆ కార్సినోజన్ సైజ్ బట్టి, మనకు ఆ పొల్యూటెంట్ సైజ్ బట్టి మన యూజువల్గా ఈ ఏరియాలో ఎక్కువ రిస్క్ ఉందా లేదా కూడా చెప్పగలుగుతున్నాం. సో జస్ట్ మనం ఇప్పుడు రోడ్ మీద వెళ్ళినంత మాత్రాన సర్వైవ్ కావాలంటే ఎయిర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, గాలి పీలవాల్సిందే. సో ప్రతి దగ్గర ఉన్న పొల్యూషన్ ఇబ్బందికరంగా ఉండదు. సో డస్ట్ అనేది ఉంటుంది. డస్ట్ యూజువల్గా మనకు సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి అంత పెద్ద ఇబ్బంది చేయదు అది. కానీ మనం ఎక్కువ చూసేది ఈ స్మోక్ కానీ తర్వాత ఈ పొల్యూటెంట్స్, మనం బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్, తర్వాత ఇది డీజిల్ స్మోక్, ఇవి కొంచెం డేంజరస్ అనమాట. ఓకే. అలాగే చాలామంది స్మోకింగ్తో పాటు హుక్కా తీసుకునే అది కూడా అలవాటు ఉంటుంది. సో హుక్కా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందంటారా? సో చాలా వరకు ఏంటంటే ఈ మధ్య గమనించింది, స్మోకింగ్ ఆపేసి అందరూ హుక్కా కానీ వేరే ఇంకా వేపింగ్ అని వీటికి కన్వర్ట్ అయిపోతున్నారు. అంటే సిగరెట్ తాగడం అవాయిడ్ చేసేసి వేరే పట్టిపోతున్నారు. సో దానివల్ల వచ్చే కష్టాలు దానికి ఉన్నాయి. హుక్కాతోని క్యాన్సర్ రాదనే గ్యారంటీ ఏమీ లేదు. దాన్ని వేరే రకంగా పీలుస్తున్నారు. అల్టిమేట్గా అదే కెమికల్ని ఫిల్టర్ చేసి మరీ తాగుతున్నారు. సో హుక్కా కూడా సేఫ్ ఏం కాదు, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల వచ్చే లంగ్ క్యాన్సర్స్ ఇంకా వేరే రకంగా ఉంటాయి, ఇంకా కొంచెం డీపర్ వస్తాయి, ఎందుకంటే ఎక్కువ డీప్గా బ్రీత్ చేస్తారు వీళ్ళు కాబట్టి దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటుంది. సో దగ్గరికి పోకపోవడం మంచిది. వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఏది సేఫ్ అనేది ఏది కాదు. అలాగే సిగరెట్స్ కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయుర్వేదిక్ సిగరెట్స్ డేంజర్ లేకుండా ఉంటాయి, ఇట్లా వినిపిస్తూ ఉన్నాయి మాటలు. సో అది ఎంతవరకు నిజం? అది తీసుకోవడం వల్ల నిజంగానే క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చా? సేఫేనా? సో ప్రాబ్లం వచ్చేసి మనకు సిగరెట్లో కూడా పొగాకుతో కాదు, పొగాకు కూడా న్యాచురల్ ప్రోడక్ట్ అది. సో పొగాకును కాలవడంతో వచ్చే ఆ స్మోక్తో వచ్చే కార్సినోజన్స్ లోపల పీల్చడంతో క్యాన్సర్ వస్తుంది. ఓకే. సో మనం అలానే చూసినప్పుడు మీరు అన్నారు ఆయుర్వేదం సిగరెట్, అందులో ఏం కలుపుతారు? సో అందులో మళ్ళీ ఏదైనా మనం లీఫ్ కానీ వాళ్ళు ఏదైనా కలిపినా దాన్ని బర్న్ చేస్తేనే కదా వచ్చేది. సో ప్రాబ్లం వచ్చేది ఆ స్మోక్తోని. సో ఎనీ స్మోక్ మనకు దాని నుంచి వచ్చే ఆ కార్సినోజన్స్ అనేది మనం పీల్చినప్పుడు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, సిగరెట్ తాగే వాళ్ళకంటే కూడా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? అది నేను చెప్పినట్టు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం కదా. సో సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది మనకు అరౌండ్ 20-30% ఉంటుంది. బట్ తాగిన వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అది ఒక్కొక్కరు వంటి తీరు, కొంచెంమందికి మ్యూటేషన్స్ అర్లీగా డెవలప్ అయితే డెవలప్ కొంచెం తక్కువ ఎక్స్పోజర్కే రావచ్చు. సో వీళ్ళు ఎక్కువ వస్తుందా వాళ్ళు ఎక్కువ వస్తుందనే కాదు, తాగిన వాడికి దూరం ఉండడం మంచిది. ఇలాగే స్మోక్ చేసే వాళ్ళల్లో ఎక్కువ స్మోక్ చేయడం వల్ల ఇటు క్యాన్సర్ మాత్రమే కాకుండా డస్ట్ అలర్జీ లాగా, సైనస్ లాగా అట్లా వచ్చి అది ముదిరి క్యాన్సర్కి ఏమన్నా లింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? సో మనకు స్మోకింగ్తో వచ్చే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మల్టిపుల్, అందులో క్యాన్సర్ ఒకటి. సో చాలా వరకు మనం చూస్తే స్మోకర్స్కి కాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాఫ్ అనేది మనం చూస్తే మనకు సిఓపిడి కాఫ్ అంటాం, అంటే లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయి ఆ ఎయిర్ వేస్ అంతా హార్డ్ అయిపోయి వాళ్ళకి ఆయాసము మనకు లేదా ఉబ్బసంలా రావడము, ఇవన్నీ కాజెస్ ఉంటాయి. సో ఇది సైనస్ అనేది మళ్ళీ వేరే చాప్టర్. సైనస్ అనేది మనం చాలామంది హెడేక్ కానీ ఈ కోల్డ్ని దానికి అట్రిబ్యూట్ చేస్తారు. సో స్మోకింగ్ వల్ల సైనసైటిస్ అనేది యూజువల్గా అది క్యాన్సర్ లాగా మారదు, అది డిఫరెంట్ ప్యాథాలజీ. మనకి ఇది స్మోకింగ్తో వచ్చేది లంగ్స్ చెడిపోవడము,
తర్వాత మనకు బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడము, తర్వాత ఆయాసం రావడము, దగ్గు, ఇవి వేరే సిమ్టమ్స్. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? లంగ్ క్యాన్సర్ మనకు హెరిడిటరీ అంటాం, అంటే జెనెటిక్ రిస్క్ అనేది లంగ్ క్యాన్సర్కి ఉన్నది. సో చాలా వరకు ఏంటంటే మనం అనుకునేది ఉట్టి స్మోకర్స్కే వస్తుందని అంటాము. సో ఈ మధ్య మేము చూసేది స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు, విలేజ్లో ఉండేవాళ్ళు, పొల్యూషన్కి చాలా దూరంగా ఉండేవాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్తో వస్తున్నారు. సో వీళ్ళకి ఏంటి అని మేము కొంచెం హిస్టరీలో తీసుకుంటే వీళ్ళకి కొంచెం మందికి ఒక 10 to 20% మందికి జెనెటిక్ కాజెస్ దొరుకుతున్నాయి. అంటే జెనెటిక్ కాజెస్ అంటే మనకు వాళ్ళలో జీన్స్, కొన్ని క్యాన్సర్ కాజ్ చేసే జీన్స్ ఉండడం వల్ల ఈ లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో ఇది వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం మ్యూటేషన్స్ అంటాం. అంటే లోపల సెల్ డివిజన్ అయినప్పుడు లోపల జీన్ చెడిపోవడంతో అది క్యాన్సర్ జీన్లా కన్వర్ట్ అవుతుంది. అది మళ్ళీ వచ్చే ఉన్న సెల్స్లో క్యాన్సర్లా కన్వర్ట్ చేస్తుంది. సో జెనెటిక్స్ అనేది ఒక 10-20% మందికి జెనెటిక్ కాజెస్ వల్ల ఈ లంగ్ క్యాన్సర్ రావచ్చు. అలాగే మనం ఈ జనరేషన్లో అబ్బాయిలతో పోటీ పడి మరి అమ్మాయిలు కూడా సిగరెట్స్ కాలుస్తున్నారు, మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. సో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో స్మోకింగ్ అనేది చేసినప్పుడు వెదర్ ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది చూడరు, క్యాన్సర్ సిగరెట్కి తెలియదు. సో ఎవరికన్నా క్యాన్సర్ రావచ్చు. సో స్మోకింగ్ అండ్ ఉమెన్లో కూడా ఈ మధ్య మేము క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువనే చూస్తున్నాం. సో మీరు అన్నట్టు హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అబ్బాయిలకు కుట్టి లంగ్స్ మీద ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకా దానితో వచ్చి ఇంకా వేరే క్యాన్సర్స్ కూడా అధికంగా ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ కార్సినోజన్స్ ఇంకా ఒంట్లో ఎక్కువసేపు ఉంటాయి కాబట్టి వేరే క్యాన్సర్స్ కూడా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సో సిగరెట్ తాగకపోవడం చాలా మంచిది. తాగినప్పుడు సేఫ్ అనేది ఏది లేదు, సేఫ్ లిమిట్ అనేది ఏది లేదు. ఈ లంగ్ క్యాన్సర్ని ఎలా నివారించాలి? సో మనము చెప్పినట్టు రావడానికి కారణాలు ఏంటివి? సుమారు 80 to 90% మనకు స్మోకింగ్, తర్వాత వచ్చేసి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్లో కొన్ని రకాల ఏరియాస్లో మనకు అధికంగా ఉండే ఈ మనకు ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ, లేదా ఈ డీజిల్ ఫ్యూమ్స్ కానీ, మనకి బర్నింగ్ మన వేస్ట్ గార్బేజ్ కానీ, ప్లాస్టిక్ బర్న్ చేసే పొల్యూషన్ కానీ, ఇవి అవాయిడ్ చేయడం ఫస్ట్. సో దానివల్ల ఆల్మోస్ట్ మనము 80 to 90% మనం సేఫ్ లంగ్ క్యాన్సర్ నుంచి. ఇంకా మిగిలిన 10% అది కొన్ని జెనెటిక్ కానీ కొన్ని తెలియని కారణాలు ఉంటే అది మనం ప్రివెంట్ చేయలేము, అది వచ్చినప్పుడు ఎదుర్కోవడమే. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రావడానికి అంటున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఒకరు ఎఫెక్ట్ అయితే ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్టులు చేయించుకుంటే, జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో ఇది వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ అనేది అంతా కామన్గా చూడము. సో ప్రాబ్లీ మేము చూసే 100 కేసులలో ఒక 2-3 కూడా వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉండవు. ఒకవేళ మనకు వంశపారంపర్యంగా ఈ లంగ్ క్యాన్సర్ వస్తుందని కన్ఫర్మ్ అయితే వాళ్ళకి మేము యూజువల్గా ఏం చేస్తామంటే జీన్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇదే వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చే ఈ జీన్ ఉందా లేదా. ఒకవేళ వీళ్ళకి ఆ హెరిడిటరీ క్యాన్సర్ వచ్చే, అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ ఉంటే మేము 6 నెలలకు ఒకసారి వాళ్ళకి వేరే రకంగా స్కానింగ్ అయి చేసుకుంటూ స్క్రీనింగ్ అంటే ముందుగా గుర్తుపట్టడానికి చూస్తాం. కానీ ఈ పాపులేషన్ అనేది మనకి స్క్రీనింగ్కి వచ్చే పాపులేషన్ ప్రాబ్లీ చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి. సో వీళ్ళు మనకు ఒకవేళ నిర్ధారణ అయితే వాళ్ళకి సపరేట్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. అంటే ఎలా గుర్తించాలి, ఏ విధమైన టెస్టులు చేయించుకుంటే దీన్ని ముందుగా గుర్తించగలం? ముందుగా క్యాన్సర్ గుర్తించడానికి యూజువల్గా మేము హిస్టరీ బట్టి స్క్రీనింగ్ అంటాము. సో ఎవరికైతే మేము హై రిస్క్ ఉన్నది వీళ్ళకి లంగ్ క్యాన్సర్ రానికే, మీరు అన్నారు ఇప్పటిదాకా ఒకటి మనకు హై రిస్క్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి, ఇది మనకు జెనెటిక్ హెరిడిటరీ రిస్క్ హై ఉన్న వాళ్ళు. కామన్గా వచ్చేసి మేము చూసేది స్మోకింగ్ది హై రిస్క్ ఉంటుంది. సో స్మోకింగ్లో మేము చూసేది వాళ్ళ సిగరెట్ ప్యాక్ ఇయర్ హిస్టరీ బట్టి. సో ఒక మనిషి రోజు ఒక ప్యాక్ సిగరెట్స్ ఒక సంవత్సరం తాగితే దాన్ని ఒక ప్యాక్ ఇయర్ అంటాం. సో అలా మనకు చూస్తే ఒక 20 ప్యాక్ ఇయర్స్ తాగిన వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ చాలా అధికంగా ఉంటుంది. సో ఒక ప్యాక్ సిగరెట్ రోజు 20 సంవత్సరాలు. సో ఆ 20 ప్యాక్ ఇయర్ దాటిన వాళ్ళకి మేము 50 ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ సిటీ స్కాన్ చేస్తాం. సో కొంచెం మంది అంటారు సార్ నేను రోజుకి ఒకటే సిగరెట్ తాగుతా అంటారు. సో వాళ్ళు లో రిస్క్లో ఉంటారు, వాళ్ళకి ఆ సిటీ అనేది యూజువల్గా చేయము. సో కన్ఫర్మ్ చేయడానికి వేరే సిటీ స్కాన్ ఉంటుంది, ముందుగా గుర్తించడానికి స్క్రీనింగ్ సిటీ అంటాం. ఇది మనం యూజువల్గా 50 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ మధ్యలో ఈ సిగ్నిఫికెంట్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్లు కానీ వేరే వాటితో మనం యూజువల్గా ఈ లంగ్ క్యాన్సర్ని గుర్తించలేము. సో దీనికి మనం చేయాల్సింది స్కానింగ్ సిటీ లంగ్స్ది చేస్తాం.
అలాగే డాక్టర్, మీరు ఇప్పటి వరకు చాలా కేసెస్ని చూస్తుంటారు, చాలామంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చుంటారు. ప్రధానంగా వాళ్ళల్లో ఏ వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యాధితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు? మనకు లంగ్ క్యాన్సర్ కామన్గా మేము చూసేది వయసు అనేది 50 పైబడ్డ వాళ్ళకి, 50-60 నుంచి ఇంకా 80-90 ఇయర్స్ వరకు ఇది కామన్గా వచ్చేది. కొంచెం మంది ఒక 10-20% పాపులేషన్ యంగర్ పాపులేషన్ చూస్తున్నాం. అంటే మనకు అరౌండ్ 25 నుంచి 40-45 వరకు వచ్చే పాపులేషన్ తక్కువ. ఇది ఈ యంగర్ పాపులేషన్ అనేది 20-30స్లో వచ్చేది, వీళ్ళకి ఎక్కువ హెరిడిటరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ కామన్ ఏజ్ మనం చూసేది వయసుతో వచ్చే క్యాన్సర్. అంటే లంగ్ క్యాన్సర్ మనకు స్మోకింగ్ అధికంగా ఎక్కువ రోజులు ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి, లేదా మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ వర్క్ స్పేస్ పొల్యూషన్, వీటికి చాలా సంవత్సరాల తరబడి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ కూడా అంత ఈజీగా రాదు. సో అది బాడీ రిపేర్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఎంత రిపేర్ చేసినా మనం దాన్ని ఇంకా ఇన్సల్ట్ చేసినా కొద్దీ అప్పుడే క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మెజారిటీ లంగ్ క్యాన్సర్ వయస్సుతో వచ్చే క్యాన్సరే 60 నుంచి 80 మధ్యలో కామన్గా చూస్తాను. అలాగే చిన్నపిల్లలకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పటి వరకు మీరు ఎన్ని కేసెస్ చూసుండొచ్చు? చిన్న పిల్లల్లో లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా మేము చూసేది less-20 అయితే చూడలేదు. అంటే లంగ్ క్యాన్సర్లో టైప్స్ ఉంటాయి. మెయిన్ మనము ఈ లంగ్ క్యాన్సర్ 20 నుంచి 30 సంవత్సరాల లోపు వచ్చేది చాలా తక్కువ, ప్రాబ్లీ 1-5% కంటే తక్కువనే ఉంటారు. 20 లోపు అయితే చాలా తక్కువ అనమాట. చూడలేదనేది కాదు, కానీ ఒక 2-3 సంవత్సరాలకు ఒకరిని చూడొచ్చు. అవి వచ్చే టైప్ వేరే ఉంటాయి, వాటికి వచ్చే కారణాలు వేరే. సో అది కామన్గా పొల్యూషన్ కానీ ఈ స్మోకింగ్తో వచ్చాయి. కానీ కామన్గా మనం చూసేది స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ 40 దాటిన తర్వాత. సో మిడిల్ ఏజ్ తర్వాత చూసే క్యాన్సర్స్ ఇవి. అలాగే మీరు ఇంతకుముందు అన్నట్టు టైప్స్ ఉంటాయి అన్నారు కదా, సో ఎన్ని టైప్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో లంగ్ క్యాన్సర్లో మనకు మెయిన్గా ఒక 3 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు నాన్ స్మాల్ సెల్ అంటాం, ఇంకొకటి స్మాల్ సెల్. ఈ 2 రకాలుగా ఉంటాయి. సో స్మాల్ సెల్ అనేది మొత్తం ఉట్టి స్మోకింగ్ చేసిన వాళ్ళకే వస్తుంది, అది నాన్ స్మోకర్స్కి రాదు. సో బట్ ఇంకో రకం నేను చెప్పింది అది ఎవరికైనా రావచ్చు, స్మోకింగ్ చేసిన వాళ్ళకి రావచ్చు. నాన్ స్మాల్ సెల్ అనేది నాన్ స్మోకర్స్ కూడా రావచ్చు. సో మేము ఈ టైప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు రకం బట్టే మనం ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం మందికి ఈ స్మాల్ సెల్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ట్రీట్ చేస్తాము, నాన్ స్మాల్ సెల్ వచ్చిన వాళ్ళకి ఇంకో రకంగా ట్రీట్ చేస్తాము. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ డేంజర్ అంటారు? మనకి ఈ లంగ్ క్యాన్సర్లో మెయిన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి వచ్చే లంగ్ క్యాన్సర్స్ కొంచెం మనకు టైప్స్లో ఆ స్మాల్ సెల్ అనేది కొంచెం మంచిది కాదు. ఎందుకంటే దానికి ఇన్ని ఇయర్స్లో మేము ఎంత ట్రీట్ చేయగలిగినా మనకు అర్లీ స్టేజ్ వాళ్ళనే క్యూర్ చేయగలుగుతున్నాం. స్మాల్ సెల్ క్యాన్సర్ అనేది కొంచెం ప్రోగ్నోసిస్ పరంగా మంచిగా ఉండదు. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో మేము చూసేది ఇప్పుడు కొత్తగా మనం మ్యూటేషన్స్ ఇవి చూస్తున్నాం, వీళ్ళకి కొంచెం మంచిగా వింటుంది క్యాన్సర్. అంటే మనం ట్రీట్మెంట్ పెట్టినప్పుడు వీళ్ళకి రెస్పాన్స్ బాగా ఉంటుంది. అలాగే డాక్టర్, సిగరెట్స్ వల్ల మాత్రమే కాదు, ఫుడ్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు? ఫుడ్ అనేది మనకు లంగ్ క్యాన్సర్లో ఫుడ్ రిస్క్ అనేది అది అన్నోన్ థింగ్. అంటే లంగ్ క్యాన్సర్కి ఫుడ్కి సంబంధం అయితే ఏమీ లేదు. బట్ ఇన్ జనరల్ మనం చూసేది ఏంటంటే ఈ ఫుడ్తో వచ్చే క్యాన్సర్స్ మనకు ఎక్కువ ఏరోడైజెస్టివ్ ట్రాక్ట్ కంటే ఎక్కువ మనకు థ్రోట్, మనకు తర్వాత స్టమక్, పేగులు ఇక్కడ ఎక్కువ వస్తుంది ఫుడ్ వల్ల వచ్చే క్యాన్సర్స్. లంగ్ క్యాన్సర్ రిలేషన్ టు ద ఫుడ్ అయితే ఏమీ లేదు యూజువల్గా. సో మనకి ఎక్కువ ఊపిరితిత్తులో ఎయిర్ బ్రీతింగ్ కోసమే కదా వాడేది. సో పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, లేదా మనం గాలిలో తీసుకునే దాంట్లో ఏమైనా కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉంటేనే ఈ ఎయిర్వే లంగ్ క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ చికిత్సా విధానం ఎలా ఉంటుంది? సో లంగ్ క్యాన్సర్ మనకు యూజువల్గా ఫస్ట్ మనము లంగ్ క్యాన్సర్ అనే అనుమానం ఉన్నప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తాం ఫస్ట్. సో ఎలా కన్ఫర్మ్ చేస్తాం? యూజువల్గా లంగ్ క్యాన్సర్కి మనకు ఈ సిటీ స్కాన్ అనేది చేస్తాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత ఎక్కడ అనుమానాస్పదంగా ఏదైనా మనకు స్వెల్లింగ్ కానీ మనకి ఏదైనా లంప్ లాగా ఉంటే అక్కడ దాన్ని యూజువల్గా బయాప్సీ అనేది చేస్తాం. సో బయాప్సీ లంగ్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఉందనేది చూసుకొని దాన్ని చిన్న పీస్ తీసి టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేసిన పీస్ని మనము మైక్రోస్కోప్లో చూసేసి ఇది ఏ రకం అనేది కన్ఫర్మ్ చేస్తాం. సో ఫస్ట్ మేము చూసేది లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడంలో రకం ఏంటి అనేది. తర్వాత మనం చూసేది యూజువల్గా దీన్ని స్టేజ్ ఏంటి. సో ఏ స్టేజ్లో ఈ పర్సన్కి లంగ్ క్యాన్సర్ ఉంది అది నిర్ధారణ చేయడానికి కామన్గా ఇప్పుడు అందుబాటులో పెట్ స్కాన్ అనేది ఉంది. కాబట్టి పెట్ స్కాన్ టెస్ట్ యూజువల్గా చేసి బాడీలో ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, ఏ అవయవాలకు స్ప్రెడ్ అయింది అనేది చూస్తాం. సో దీని తర్వాత మనం ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో క్యాన్సర్ రకము, తర్వాత దాని స్టేజ్. సో ఇవి 2 చూసిన తర్వాత మనకు ఇది ఏ రకమైన ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలనేది యూజువల్గా మనం డిసైడ్ చేసి పేషెంట్తో డిస్కస్ చేస్తాం. సో స్టేజెస్లో మనకు
1, 2, 3 and 4 ఉంటుంది. సో లంగ్లో చాలా చిన్నగా ఉండి లంగ్కే పరిమితమై ఉంటే స్టేజ్ 1 and 2 ఉంటుంది. సో యూజువల్గా కొంచెం బయటికి స్ప్రెడ్ అయ్యి లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందంటే స్టేజ్ 3 అంటాం. లంగ్స్ లోపలనే బయటి అవయవాలకు స్ప్రెడ్ అయిందంటే స్టేజ్ 4 అంటాం. సో స్టేజ్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్కి స్టేజ్ 1 or 2 మేము యూజువల్గా సర్జరీ కానీ రేడియేషన్ అండ్ కీమోథెరపీ కానీ ఇవి ప్లాన్ చేస్తాం. కానీ అడ్వాన్స్ స్టేజెస్ స్టేజ్ 3, 4కి యూజువల్గా ఈ కొత్త రకం మందులు మనకు టార్గెటెడ్ థెరపీనా, వేరే ఇమ్యూనోథెరపీనా, కీమోథెరపీ ఇవి ప్లాన్ చేస్తాం. అలాగే ట్రీట్మెంట్ అనగానే చాలా మందికి క్యాన్సర్కి ఉండేది కీమోథెరపీ అని అనుకుంటూ ఉంటారు. అసలు ఎన్ని థెరపీస్ ఉంటాయి? ఈ లంగ్ క్యాన్సర్కి ఏ థెరపీస్ని యూజ్ చేస్తారు? సో మీరు అన్నట్టు చాలామంది లంగ్ క్యాన్సర్ అనగానే ఇంకా సార్ కీమోథెరపీ ఒకటే ఉంటుందని భయపడతారు. కీమోథెరపీ ట్రీట్మెంట్ వద్దు సార్, ఇంకా మేమేం చేసుకోవాలంటారు. సో ఐ థింక్ ఇప్పుడు అట్లీస్ట్ 30 to 40% పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వడం లేదు, ఆపేస్తాం. అంటే మనం ఓన్లీ ఈ లంగ్ క్యాన్సర్కి మనం ఇప్పుడు అందరికీ టెస్ట్ చేసి ఇందులో వచ్చే మనం జీన్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ చేసేసి ఏమైనా మ్యూటేషన్స్ వస్తే వీళ్ళకి డైరెక్ట్గా మేము ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీ చాలా అధికంగా వాడుతున్నాం. సో కానీ కొంచెం మందికి ఆ నెగటివ్ వచ్చిన వాళ్ళకి ఒక 50 నుంచి 60% మందికి తప్పదు. కీమోథెరపీ అనేది ట్రీట్మెంట్లో ఒక భాగమే, వాళ్ళకి కీమోథెరపీ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం 2024లో మనకి ఎక్కువగా ఈ పర్సనలైజ్డ్ థెరపీ అంటాం. అంటే ప్రతి పేషెంట్కి వాళ్ళకు వచ్చే ట్రీట్మెంట్ మనము వాళ్ళ డయాగ్నోసిస్ బట్టి, వాళ్ళ రకం బట్టి ఇస్తాం. సో అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. సో ఒక 4 లంగ్ క్యాన్సర్తోని సేమ్ టైప్ లంగ్ క్యాన్సర్తో వచ్చినా కూడా 4 ఒకేలాగా ట్రీట్ చేయము. వాళ్ళకు వచ్చిన రకం బట్టి, వాళ్ళ టెస్ట్ క్యాన్సర్లో ఉన్న మ్యూటేషన్స్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా పర్సనలైజ్డ్ అయిపోయింది. సో ఎలాగైతే మనం టైలర్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన బట్టలు మనకు మన సైజ్ బట్టి స్టిచ్ చేయించుకుంటున్నాము, అలానే లంగ్ క్యాన్సర్ కూడా పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అలాగే అడ్వాన్స్డ్ మెథడ్స్ అని చెప్తున్నారు. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే హెయిర్ ఊడిపోతుంది అండ్ ఫేస్ కూడా మారిపోతుంది అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు కదా, అది ఇప్పుడు కూడా జరుగుతుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మనం చూస్ చేసే మందుల బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పాను కదా, మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఈ కీమోథెరపీ కానీ లేదా మనము పాత ట్రీట్మెంట్ మెథడ్స్లో ఉన్న మందులు వాడితే యూజువల్గా హెయిర్ లాస్ అవి ఉంటుంది. కాబట్టి కొత్త రకంగా నేను చెప్పినట్టు ఇప్పుడు ఇమ్యూనోథెరపీస్ దానికి ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలా ఉన్నారో అలానే ఉంటారు. ఈ టార్గెటెడ్ థెరపీస్ కూడా మనకు పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనం చూసింది 10 years బ్యాక్ చేసే ట్రీట్మెంట్స్తో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం వాడే మందులలో మనకు ఎక్కువ అడ్వాన్స్ మందులు వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఫిజికల్ అపియరెన్స్ అయితే చేంజ్ ఏముండదు. అలానే మన ఒంటి మీద కూడా యూజువల్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉంటాయి. ఈ కొత్త రకం ఈ మందులు టాబ్లెట్స్, ఈ ఇమ్యూనోథెరపీ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకే డౌట్, సార్ మాకు రియల్గా క్యాన్సర్ ఉందా, మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారా అని అనుమానం కూడా వాళ్ళకు వస్తుంది. సార్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇలానే ఉంటాయండి. మనకు ఒకటే ఏంటంటే ఈ అడ్వాన్స్ మందులతో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ టు దెమ్. అలాగే ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఈ లంగ్ క్యాన్సర్ అనేది బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? కంప్లీట్గా నయం చేసేయచ్చా? సో అది మనకు లంగ్ క్యాన్సర్ నయం అవుతుందా లేదా అనేది స్టేజ్ బట్టి, దాని రకం బట్టి ఉంటుంది. సో మనకు అర్లీ స్టేజెస్ నయమయ్యే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. అడ్వాన్స్ స్టేజెస్లో యూజువల్గా మేము స్టేజ్ 3, 4 నయం అవ్వండి. వాళ్ళకి ఇప్పుడు మనము వాటి బీపీ, షుగర్ లాగా ఒక క్రానిక్ డిసీజ్ లాగా చేయగలుగుతున్నాం. అంటే మనకు డయాబెటీస్కి, హైపర్ టెన్షన్, క్రానిక్ డిసీజెస్కి మందులు లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. సో ఎంతవరకు వాడాలి అనేది అది కంట్రోల్ ఉన్నంత వరకు వాడాలి. ఏమైనా మళ్ళీ పెరిగినప్పుడు మందులు మార్చడం కానీ అలా చేస్తాం. జస్ట్ లైక్ మనం డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఎలా ట్రీట్ చేస్తామో ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ని కూడా అలానే ట్రీట్ చేస్తున్నాం. సో అడ్వాన్స్ స్టేజెస్ని మనము క్రానిక్ డిజీజ్, బీపీ, షుగర్ లాగా మందులు వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే డాక్టర్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా, వెనకడుగు వేస్తూ ఉంటారు, ఎక్కువ డోసెస్లో ఉన్న టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఎక్కువ డోసెస్, తక్కువ డోసెస్ అనేది ఏముండదు. ఇది చాలా కామన్గా మనకు అందరు అడుగుతుంటారు, సార్ వెయిట్ తక్కువ ఉన్నారు సార్ కొంచెం, లేదా వయసు ఎక్కువ ఉన్నది, డోస్ తక్కువ చూసి ఇవ్వండి అంటారు. సో డోస్ ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదు. చాలా వరకు మేము ఇచ్చే మందులు సేఫర్, మన కొత్తగా ఇమ్యూనోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీస్ వాళ్ళ వెయిట్కి తగ్గట్టే ఉంటుంది. మనం వేరే మందులు ఏవి ఇచ్చినా వాళ్ళ హైట్, వెయిట్కి తగ్గట్టే ఇస్తాం. సో సైడ్ ఎఫెక్ట్స్ డోస్ వల్ల కాకుండా వాళ్ళ ఇచ్చే మందుల బట్టి ఉంటుంది. మనం కొన్ని రకాల మందులకి సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి, కొన్ని రకాల మందులకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మనం ఏ మందులు అయితే ఇస్తామో ఆ మందులకి ముందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా అనేది.
సో ఈ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్నిటికంటే డిఫరెన్స్ వచ్చింది ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల. సో ఈ NGS అని మనకు కొత్తగా కొన్ని టెస్ట్స్ వచ్చాయి. అవి ముందు అందుబాటులో లేకుండా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మనకి ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్తో అందరికీ అందుబాటులో వచ్చేసరికి మనం ఆ టెస్ట్ చేయడం వల్ల మనకి టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా లేదా అనేది చూసుకునే వీలుండి మంచి రకం మందులు చాలామందికి ఇవ్వగలుగుతున్నాం. రైట్ డాక్టర్. సో లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ వయసు వారిలో ఎక్కువ వస్తుంటుంది, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇలా అనేక రకాల డౌట్స్కి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. చూస్తారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.